హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఎవరైతే విత్డ్రాల్ పెట్టారో సో వాళ్ళకి ఆల్రెడీ విత్డ్రాల్ అనేది స్టార్ట్ అయిందండి. అంటే మీరు విత్డ్రాల్ పెట్టినటువంటి డాక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బిట్గెట్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ డిపాజిట్ అయ్యాయి. సో ఆ డిపాజిట్ అయ్యాయా లేదా అనేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. సో దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అసలు ఎన్ని టోకెన్స్ విత్డ్రా పెట్టాము అనేది కూడా చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను డాక్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 838 డాక్స్ టోకెన్స్ని నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి విత్డ్రాల్ పెట్టాను. సో ఈ 838 డాక్స్ టోకెన్స్ బిట్గెట్లోకి వచ్చాయా, వస్తే ఎక్కడ ఉంటాయి అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తాను. సో అసెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. సో మీరేం చేయాలి అని అంటే పైన ఆప్షన్స్ ఓవర్ రివ్యూ, స్పాట్, ఫ్యూచర్స్, ఎర్న్ ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీరేం చేయాలి, ఇక్కడ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఎస్పిఓటి స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ స్పాట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో స్పాట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంటుందండి. ఇక్కడ చూడండి డాక్స్, నేను ఇదివరకు విత్డ్రాల్ పెట్టాను కాబట్టి ఇక్కడ డాక్స్ అనే ఆప్షన్ వచ్చింది. 838 టోకెన్స్ అయితే నేను అక్కడ విత్డ్రాల్ పెట్టాను అవి ఇక్కడికి వచ్చి డిపాజిట్ అయ్యాయి. అంటే ఆల్రెడీ నేను టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో 838 టోకెన్స్ని విత్డ్రాల్ పెట్టానని చూపించాను. ఆ విత్డ్రాల్ అనేది సక్సెస్ అయ్యి ఇక్కడ డిపాజిట్ అయిపోయాయి అన్నమాట. సో ఇవి ఎక్కడ ఉన్నాయి అని అంటే మనకి ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో స్పాట్ వ్యాలెట్ అని అంటారు దీన్ని. సో ఈ స్పాట్ వ్యాలెట్లో ఇవి ఉన్నాయన్నమాట. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఏం చేయలేమండి. ఎందుకు అని అంటే ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో అందరు ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని ఏ విధంగా సెల్ చేయాలి అని నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు ఈ వీడియోలో కామెంట్స్లో. సో దాని బదులు నేను ఇప్పుడే చూపించేస్తాను. సో ఇక్కడ మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మీ దగ్గర టోకెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ట్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డాక్స్ యూఎస్డిటీ అని నేను ఇంతకుముందు సెట్ చేసి ఉన్నానండి. సో మొదటిసారి ఇది క్లిక్ చేసే వాళ్ళకి ఏమొస్తుందంటే డాక్స్ బదులు బీటీసీ యూఎస్డిటీ అని ఉంటుంది. సో బీటీసీ యూఎస్డిటీ అని ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ బీటీసీ యూఎస్డిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో డాక్స్ యూఎస్డిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది డాక్స్ యూఎస్డిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్కి ఇలా అంటే మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇది బయింగ్ ఆప్షన్. సో ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. 26వ తేదీ సాయంత్రం 5:30 తర్వాత మీరేం చేయాలంటే సెల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 838 డాక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అవి మనకు ఆల్రెడీ చూపిస్తుంది. చూపించిన తర్వాత నేను ఏం చేస్తున్నా ఎంత పర్సెంట్ సేల్ చేయాలనుకుంటున్నా. సో ఇలా రైట్ సైడ్కి నేను స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేస్తే ఇక్కడ 100% అనేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. అంటే 838 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ నాకు చూపిస్తున్నాయి. సో అంటే ఇప్పుడు నేను సెల్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయవచ్చు. కానీ ఎంతకు సెల్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనకు ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాతనే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ మొత్తం కరెంట్ వాల్యూ ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత అంటే 26వ తేదీ సాయంత్రం 5:30 తర్వాత మనకు ట్రేడింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఈ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. సో అంటే ఈ టోకెన్ వాల్యూ డాక్స్ టోకెన్ వాల్యూ ఎంత అయితే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని 2 times క్లిక్ చేస్తే మీ డాగ్స్ టోకెన్స్ అనేవి మీ దగ్గర ఉండేవి సెల్ అయిపోతాయి. సో ఇంతేనండి. సో ఇప్పుడు ఎవరు కూడా
సెల్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకు అని అంటే ఇక్కడ దీని వాల్యూ ఏం చూపించట్లేదు. ఒకవేళ ఇప్పుడు మీరు పొరపాటున సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఆర్డర్ అనేది రాంగ్గా ప్లేస్ అయిపోతే మీ ఫండ్స్ అనేవి స్టక్ అయిపోవచ్చు, లేకపోతే తక్కువ అమౌంట్ కూడా సెల్ అయిపోవచ్చు. సో అది చేయడం తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో సెల్లింగ్ అనేది, వాళ్ళు ఇది ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయ్యేవారు కంటే సోమవారం 26వ తేదీ సాయంత్రం 5:30 వరకు వెయిట్ చేసి దాని తర్వాత మాత్రం మీరు సెల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీ యొక్క విత్డ్రాల్ అంటే డాగ్స్ టోకెన్స్ వచ్చాయా లేదా అనేది బిట్గెట్ ఎక్స్చేంజ్లో చెక్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.